గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో గురువారం ఉదయం 7 గంటలకు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. 2 ఏళ్ల క్రితం గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ దాడి చేశారనే ఆరోపణలతో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో పోలీసులు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కూటమి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగ పాలన కాకుండా రెడ్ బుక్ పాలన నడుస్తోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. హైదరాబాద్ రాయదుర్గం మైహోం భుజాలోని తన ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి వంశీకి BNS 47 క్లాస్ 1 నోటీస్ అందించి ఉన్నపలంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపు భవానీపురం పోలీస్ స్టేషన్లో ఉంచి అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సెంట్రల్ ఏసీపీ కె దామోదరరావుతో పాటు లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ జి రామకృష్ణ రాత్రి 9 గంటల వరకు వంశీని 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వంశీ అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఏలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నిమ్మ లక్ష్మీపతిని కూడా పటపట పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వంశీని కోర్టులో హాజరుపరచగా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు కొనసాగాయి. వంశీ తరఫున పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు. అనంతరం వంశీతో పాటు మరో 2కి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. తన భర్త అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తారని వంశీ సతీమణి పంకజశ్రీ తెలిపారు. వంశీ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆమె. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు ఇప్పటికీ తనకు స్పష్టత లేదన్నారు పంకజశ్రీ. ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా, ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనుకున్నారు మీరు? ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా, చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్. లీగల్గానే వెళ్తాం, ఇప్పుడు లీగల్గానే కదా వెళ్ళాలి మనం. డెఫినెట్గా వెళ్తారు కదా. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, వంశీ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వంశీ సతీమణి పంకజశ్రీ చెప్తున్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు కూడా స్పష్టత లేదంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఆవిడ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి సెల్యూట్ చేస్తూ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా పనిచేస్తున్న అంటానికి నిదర్శనంగా వంశీ ఎపిసోడ్ కనిపిస్తుంది. అంత ముందు నుంచి అంటే గడిచిన 8-9 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వంశీ అరెస్ట్ అనేది పరాకాష్ఠగా మారిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో, ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారో, ఎందుకు ఇంత గంటల తరబడి విచారణ చేస్తున్నారో కూడా కనీసం కుటుంబ సభ్యులు కూడా తెలియజేయకుండా పోలీసు వ్యవస్థ నిర్వహించినటువంటి మొత్తం తీరును చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ముక్కును వేలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అప్పట్లో టీడీపీ అక్కడ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద గతంలో కేసు నమోదు చేశారు. దాదాపు 45 మందిని గతంలోనే అరెస్ట్ చేసి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ సంబంధించి ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎప్పుడైతే తన ఫిర్యాదు అబద్ధం అని తన మీద ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయించారని, పైగా తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకొని అదే సంతకాన్ని ఫిర్యాదుదారుగా మార్చినటువంటి వైనం మొత్తంతో కూడా జడ్జి ముందు సాక్షాత్తు ఆయన చెప్పిన పరిస్థితుంది. వంశీ షిఫోర్ సిఆర్పిసి కింద జడ్జి కూడా వాంగ్మూలం నమోదు చేయడంతో ఆ చంద్రబాబు నాయుడుకి అట్లాగే ఆయన కుమారుడు లోకేష్ అహం తీవ్రంగా దెబ్బతిన పరిస్థితుంది. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో వంశీని అరెస్ట్ చేయాలనుకుంటే అందుకు భిన్నంగా ఈ మొత్తం కేసు జరగడంతో పూర్తి స్థాయిలో మళ్ళీ పోలీసులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ తమ్ముడు కిరణ్ తోటి మరొక కంప్లైంట్ తీసుకొని అతన్ని
కంప్లైంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికప్పుడు కంప్లైంట్ తీసుకోవటం, వెంటనే హైదరాబాద్ వెళ్ళి వంశీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన నిద్రలేపి పట్టుకురావటం, పట్టుకొచ్చే సమయంలో కూడా అనేక స్టేషన్లు మారుస్తూ అనేక వాహనాలు మారుస్తూ చివరికి ఏ టెర్రరిస్ట్ నో నక్సలైట్ నో తీవ్రవాదులను మా వాహనాలను మార్చి తీసుకెళ్ళినట్టుగా అతను తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసిన తర్వాత అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రత్యర్థులను టార్గెట్ చేసి ఎంత దారుణంగా హింసించాలనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కనిపించింది. చివరికి భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామని చెప్పి అక్కడ కొద్దిసేపు వాహనం మార్చి మళ్ళీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం అంటే అసలు ఏ స్టేషన్ లో కేసు నమోదైందో కూడా కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా చేసిన పరిస్థితి. చివరికి ఆయన భార్య పంచాయతీ హైదరాబాద్ నుంచి వేరే వాహనంలో వస్తుంటే ఆమె కారును కూడా అటకాయించి దారి తప్పించినటువంటి వైనం కానీ ఇవన్నీ చూస్తుంటే కేవలం వంశీ టార్గెట్ చేసుకొని ఆయన ఏదో రూపంలో అరెస్ట్ చేసి లోపలైనటువంటి కక్ష కట్టి ఆ రాక్షస వ్యవహారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి నిన్న కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా అసలు కేసు సంబంధించి ఇంతవరకు కుటుంబ సభ్యులకి ఎఫ్ఐఆర్ కాపీ కూడా అందించకపోవడం వైనాన్ని జడ్జి ముందు వంశీ తరపు న్యాయవాదులు లేవనెత్తారు. అయితే దీన్ని ఖండిస్తూ అంతా కూడా ముందుగానే ఇచ్చామంటే కోర్టు ముందు కూడా తప్పుదారి పట్టించే విధంగా వారు చేసినటువంటి వాదనలు చూసిన తర్వాత ఇంత దారుణంగా చట్టం అన్నా రాజ్యాంగం అన్నా కూడా ఏమాత్రం గౌరవం లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఏదైనా సరే నిన్న ఉదయం నుంచి ఈ రోజు తెల్లవారుజామున 4:30 వరకు కూడా ఈ వంశీ ఎపిసోడ్ కొనసాగింది. అరెస్ట్ దగ్గర నుంచి ఆయన విజయవాడ సబ్ జైలు తరలించే వరకు మొత్తం జరిగినటువంటి వ్యవహారంలో కేవలం చంద్రబాబు నారా లోకేష్ ల అహం దెబ్బతిన్నదన్న కారణంతో వారు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వంశీని అరెస్ట్ చేయించి జైలు పాలు చేశారనేటువంటి అంశం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సత్యవర్ధన్ ఎప్పుడైతే కేసు విత్డ్రా చేసుకున్నాడో ఆ తర్వాత ఆయన తమ్ముడు కిరణ్ మీద ఒత్తిడి చేసుకొచ్చి అవాస్తవాలతో కూడినటువంటి ఆరోపణలు చేస్తూ ఈ మరొక కేసు నమోదించారు. చివరికి ఆ కేసు ఏంటనేది కూడా తెలియకుండా చేశారు. లాస్ట్ లో ఎస్ఎస్సి కేసు అనే సెక్షన్ కింద నమోదు చేశామన్నారు. తర్వాత కిడ్నాప్ చేశారనేటువంటి మాటలు. అయితే ఇవన్నీ కూడా కేవలం అటు ఎల్లో మీడియా ద్వారా వార్తలు బయటకు వచ్చాయి తప్ప పోలీసుల వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కనీసం ఒక మాట కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఓకే రవీందర్.